तटिल्लेखा तन्वीं तपनशशि वैश्वानरमयीं निषण्णां षण्णामप्युपरि कमलानां तव कलां महापद्माटव्यामृदितमलमायेन मनसा महान्तः पश्यन्तो दधति परमाह्लादलहरीम्। ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శంకర భగవద్పాదకృత సౌందర్యలహరి అధ్యయన కార్యక్రమే అద్య ఏకవింశతితమ లహరీం అధ్యయనం కరవామహై. శంకర భగవత్పాదుల వారు మనకు అనుగ్రహించినటువంటి సౌందర్య లహరి అధ్యయనంలో ఉన్నాం. ఇప్పుడు 21వ శ్లోకంలో ఉన్న విశేషాలను అధ్యయనం చేద్దాం. ముందుగా స్వామివారు మనకు అనుగ్రహించినటువంటి లక్ష్మీ నృసింహ కరావమర స్తోత్రంలో 2వ శ్లోకాన్ని ఒకసారి స్మరించి అనంతరం మనం కుండలిని శక్తి ప్రపూరితమైనటువంటి 21వ శ్లోకాన్ని అధ్యయనం చేద్దాం. బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్క కిరీటకోటి సంఘట్టితాంఘ్రికమలామల కాంతికాంత లక్ష్మీ లసత్కుచ సరోరుహరాజహంస లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. శ్రీ మహాలక్ష్మీదేవితో కలిసి ఉన్నటువంటి ఉగ్ర నరసింహుడు లక్ష్మీ నరసింహుడై మనం రక్షించాలి. ఇప్పుడు మనకు 21వ లహరి. తటిల్లేఖాతన్వీం తపనశశి వైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కళాం మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా మహాంతః పశ్యంతో దధతి పరమాహ్లాదలహరీం. అద్భుతమైన శ్లోకం. కుండలిని శక్తిని నిక్షిప్తం చేశారు ఈ శ్లోకంలో. తటిల్లేఖాతన్వీం తపన శశి వైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కళాం మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా మహాంతః పశ్యంతో దధతి పరమాహ్లాదలహరీం. హే భగవతి, తటిల్లేఖా తన్వీం మెరుపుతీగలాగా దీక్ష సూక్ష్మ జ్యోతిర్మయి స్థిర సౌదాముని యొక్క క్షణప్రభాతం. అది ఒక క్షణంలో మెరుపుతీగ కనిపిస్తుంది, అదృశ్యమైపోతుంది. అలాంటి ఓ అమ్మ, ఆజ్ఞాచక్రంలో క్షణమాత్ర దర్శనం ఇస్తున్నావు నువ్వు. లలాట మధ్య భాగంలో బొట్టు పెట్టుకున్న చోట ఆజ్ఞాచక్రం ఉంది. ఒక్క క్షణం కనిపిస్తారు అమ్మవారు ధ్యానంలో, మళ్ళీ అదృశ్యమైపోతుంటారు. ఎలా అమ్మా, మిమ్మల్ని తదేకంగా దర్శించాలంటే ఏమిటి దానికి చెప్తున్నారు. తపన శశి వైశ్వానరమయీం తపన శశి వైశ్వానరమయీం సూర్యచంద్రాగ్నుల రూపం పొందినటువంటి అమ్మవా, త్రినేత్రురాలివి నీవు. పరమేశ్వరుడు త్రినేత్రుడు, నీవు కూడా త్రినేత్రాలు కలిగిన దానివే కదా తల్లి. షణ్ణాం కమలానాం 6 పద్మాలవు. 6 పద్మాలున్నాయి శరీరంలో, 6 చక్రాలు. షణ్ణాం కమలానాం, షణ్ణాం కమలానాం 6 కమలాలు. ఏమిటవి? మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, ఆజ్ఞ. అనాహత విశుద్ధి, ఆజ్ఞ. మూలాధారం జలతత్వం, పృథ్వీతత్వం. మూలాధారం పృథ్వీతత్వం. వెన్నెముకకు వెనుక మన వీపు దగ్గర మధ్యలో వెన్నెముక ఉంటుంది కదా, ఆ వెన్నెముక చివరి భాగంలో ఉంటుంది మూలాధారం. ఆ మూలాధార చక్రంలో కుండలిని శక్తి రూపంలో అమ్మవారు ఉంటారు అక్కడ. అది పృథ్వీతత్వం. దానికి కొంచెం ముందు భాగంలో ఉంటుంది జలతత్వం, స్వాధిష్టాన చక్రం. ఆ పైన నాభిస్థానంలో ఉండేది అగ్నితత్వం, మణిపూర చక్రం. హృదయస్థానంలో
ఉండేటువంటిది వాయు శక్తితో కూడినటువంటి వాయుపూరితమైన చక్రం అనాహత చక్రం. కంఠస్థానంలో ఇక్కడ ఉండేటటువంటిది విశుద్ధి చక్రం ఆకాశతత్వం. ఇక్కడ 72,000 నాడులు కేంద్రీకృతమైనటువంటి అద్భుతమైన శక్తి చక్రం, శక్తి కేంద్రం ఆజ్ఞాచక్రం. ఈ ఆరిట్లోనూ అమ్మవారు నివసిస్తున్నారు. మూలాధారం నుంచి అమ్మవారు కుండలిని శక్తి రూపంలో పైకి వస్తున్నారు. ఒక్కొక్క చక్రాన్ని అధిగమిస్తూ వస్తున్నారు. అది చెప్పారు ఇక్కడ. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞారూపమైనటువంటి 6 పద్మాలకు పైన ఉంటారు అమ్మవారు. గ్రంథిత్రయాన్ని భేదిస్తూ పైకి వెళ్ళిపోతారు. అక్కడ ఉన్నారు. ఎక్కడున్నారు? అక్కడ మహాపద్మాటవ్యాం. అక్కడ అన్నీ సహస్రదళ పద్మాలే. సహస్రదళ పద్మాలతో కూడినటువంటి ఆ అద్భుతమైన వనం కదంబ వనం. ఆ కదంబ వనంలో సహస్ర పద్మ కర్ణికలు ఉంటారు. అక్కడ విషణ్ణాం, అక్కడ కూర్చున్నారు అమ్మవారు. అటువంటి తవ కళాం, నీ యొక్క సమయ బైందవ కళను మృద్విమలమాయేన క్షాళితాం, కామక్రోధాదులను, అవిద్యను, అజ్ఞానాన్ని తొలగించుకుని నేను ధ్యానిస్తారు. ఎవరు? ఋషులు, ఆ మహర్షులు. మనసా మహాంతం, అలా మానసికంగా నిన్ను ప్రార్థిస్తుంటారు. మహాంతః, మహాత్ములైన పురుషులందరూ కూడా ఎలా మనస్సులో నిన్ను ధ్యానిస్తుంటారు. అమ్మా, నీ యొక్క గొప్ప శక్తిని, నీ యొక్క అద్భుతమైన రూపాన్ని. పరమ ఆహ్లాద లహరీం, నిర్దిశయమైన ఆనంద ప్రవాహాన్ని వాళ్ళు పొందుతూ ఉంటారు. ఇది విశేషమైన కామకళా ధ్యానం అంటారు. బాహ్యంగా స్థూలంగా చెప్పాలంటే ఈ శ్లోకంలో మూలాధార చక్రం నుంచి క్రమంగా పంచదళ స్థానాల్లోనూ ఆ కుండలిని చక్రం జాగృతమై గ్రంథిత్రయాన్ని భేదిస్తూ మనకి సంసార బంధాలు 3 రకాలుగా ఉంటాయి. ఈషణాత్రయం, అలాంటి బంధాలన్నింటి కూడా తొలగిస్తూ అలా పైకి వచ్చేస్తారు ఆవిడ. ఆజ్ఞాచక్రాన్ని కూడా భేదించుకుని సహస్రార చక్రంలో, సహస్రదళ పద్మంలో ఆవిడ తన స్థానానికి వచ్చేస్తారు. అదే మణిద్వీపం. ఓ తల్లి, పంచదశి మంత్రాలతో నేను ధ్యానిస్తుంటారు ఋషులు. మెరుపుతీగలాగా సూక్ష్మమై దీర్ఘమై ఆజ్ఞాది ద్వాదశాంతం వరకు క్షణ విరసనం కలిగి సూర్యచంద్రాగ్ని కళాసారమైనటువంటి సాదాక్షి అయినటువంటి నీ కళను షట్పద్మాల పైన సహస్రార చక్రంలో మహాపద్మాలతో కూడినటువంటి కదంబ వనవాదంలో కూర్చున్నటువంటి ఓ అమ్మ, అవిద్య, అహంకారం, మమకారం వీటిని తొలగించుకుని మనసులో నిన్ను ధ్యానిస్తున్నారమ్మా. మహానుభావులు, యోగులు. అలాంటి ఓ జగన్మాత, నీకు నమస్కారం. విద్యుల్లతాకాంతి వెల్లువ యగుచు, చంద్రసూర్యాగ్ని తేజస్సారమగుచు, షట్పద్మములపైన సాహస్రపీఠి, వెలుగొందు సాదాక్షకళ. అటువంటి అమ్మవారు. అటువంటి ఓ అమ్మ, మాలిన్యములు లేని మనసున ధ్యానించి అనుభవింతురు పరమాహ్లాదలహరి. అలా అమ్మవారిని దర్శించి అందరూ కూడా, యోగులు, సిద్ధులు, సాధ్యులు అందరూ కూడా అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం పొందడానికి ధ్యానిస్తూ ఉంటారట. అలాంటి అద్భుతమైన శ్లోకం, కుండలిని శక్తిని జాగృతం చేసే అద్భుతమైన శ్లోకం, షట్చక్రాలను మనకు గుర్తు చేస్తున్న శ్లోకం, యోగ సాధనకు జిజ్ఞాసను కల్పిస్తున్న శ్లోకం, ఒక అద్భుతమైన శ్లోకం. తటిల్లేఖాతన్వీం తపన శశి వైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కళాం మహాపద్మాటవ్యాం మృదిత మలమాయేన మనసా మహాంతః పశ్యంతో దతతి పరమాహ్లాదలహరి. అలాంటి పరమర్షులు, దేవర్షులు వాళ్ళ మనస్సుల్లో అమ్మవారిని నిరంతరం ధ్యానించేవాళ్ళు. ఆ మహర్షుల అనుగ్రహాన్ని పొందుతాం. అమ్మవారి దివ్యానుగ్రహంతో కుండలిని శక్తిని జాగృతం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రాణాయామం చేద్దాం, యోగాభ్యాసం చేద్దాం. అమ్మవారి దివ్యానుగ్రహం పొందుదాం. జన్మను ధన్యం చేసుకుందాం. శుభం భవతు సర్వేభ్యః.